Hey guys, welcome back to my stories, series stories. Welcome to Kyoto. టోక్యో నుంచి కియోటోకి బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం. ఇదే మా బుల్లెట్ ట్రైన్. చోటు ట్రైన్లో టైంపాస్ అవ్వడానికి కొన్ని డ్రింక్స్ అండ్ మంచీస్ కోసం వెళ్ళాడు. అదిగోండి వస్తున్నాడు బయటికి. సో బుల్లెట్ ట్రైన్లో ఉన్నాం. ఇంత క్లోజ్ అయిపోయింది. ఇది అసలు వెళ్తున్నట్టే లేదు, చాలా స్మూత్గా వెళ్తుంది, కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. కియోటోలో దిగేసాం ఇప్పుడే. యాక్చువల్లీ మేము జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరాం. సో మా ఫేసులు చూసి భయపడకండి. యూజువల్గా నార్మల్ ట్రైన్స్ 180 km/h వెళ్తే ఈ బుల్లెట్ ట్రైన్ అనేది 320 km/h వెళ్తుందంట. ఒక్కోసారి ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే మీకు విండోస్ కూడా కనిపించవు. లుక్ ఎట్ దట్, ఒక రాకెట్ లాగా వెళ్తుంది. సో దిస్ వాజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. దీన్ని షింకాన్సేన్ అంటారు. యూజువలీ బుల్లెట్ ట్రైన్స్ని జపాన్లో షింకాన్సేన్ అంటారు. లుక్ ఎట్ దట్. ఇక్కడ చాలా ప్లేసెస్లో ఫుడ్ వార్మర్స్ కూడా ఉంటాయి. మనకు రెఫ్రిజిరేటర్స్ ఎలానో ఇలా హాట్ ఫుడ్ని ప్రిజర్వ్ చేసేకి, హాట్ డ్రింక్స్ని ప్రిజర్వ్ చేసేకి ఇలా ఫుడ్ వార్మర్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ కాఫీస్ ఉన్నాయి. సో దే హ్యావ్ లాటే విచ్ ఈస్ అవర్ ఫేవరెట్, అండ్ ఇదేదో లో షుగర్ కాఫీ, అండ్ ఇది బ్లాక్ కాఫీ. సో ఇదిగోండి, ఇదే కాఫీ. చాలా కాలిపోతుంది కూడా, పొగలు వస్తున్నాయి, కనిపిస్తుందా? ఆ ఫ్రాడ్ చూడండి. సో క్యోటోలో రూమ్కి వచ్చేసాము. వీళ్ళ స్పేసెస్ చెప్పా కదా, చాలా చాలా తక్కువ స్పేసెస్ ఉంటాయని. చూడండి, ఇది క్యోటోలో మా హోటల్. దిస్ ఇస్ వాష్రూమ్. ఇది చూద్దాం ఎంత పెద్దగా ఉందో. సేమ్ సేమ్ క్యూట్ వాష్రూమ్స్, క్యూట్ రూమ్స్, క్యూట్ నితేజ్. So cute, he's so sweet, he's so handsome. అంటే మధ్యాహ్నమే అరౌండ్ 4:35 in the evening హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చేసి అంతా రెడీ అయిపోయి ఇప్పుడే ఊరి మీద పడ్డామన్నమాట. ఎంత అవుతుంది టైం ఇప్పుడు? 6 o'clock అవుతుంది, కానీ చాలా చీకటి అయిపోయింది. చూస్తున్నారా? సో ఇక్కడ అంతే. యూజువలీ వింటర్స్లో తొందరగా డార్క్ అయిపోతుంది కదా బయట. ఇక్కడ ఇంకొంచెం అలీగా అరౌండ్ 5 o'clock మనకు 8 o'clock లాగా ఉంటుంది అనమాట ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడైతే ఇయాన్ మాల్ క్యోటోకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ చాలా చలి ఉంది. మేము దిగగానే చాలా వేడిగా ఉన్నింది. అంటే టోక్యోలా కాకుండా చాలా చాలా నార్మల్ టెంపరేచర్ ఉన్నింది అనిపించింది. సో బయటికి వచ్చేటప్పుడు నేనేమనుకున్నా, ఈరోజు షార్ట్స్ వేసుకుందాం అనుకున్నా. నితేజ్ ఎందుకైనా మంచిది ఒకరోజు చూడు క్లైమేట్ ఎట్లుందో అని అన్నాడు. షార్ట్స్ వేసుకొని వచ్చింటే వాచిపోయి ఉండేది. నాకు తెలిసి నైట్ అయ్యే కొద్దీ బాగా డ్రాప్ అయిపోతుంది టెంపరేచర్ ఇక్కడ. యాక్చువల్లీ మాల్లోకి రాగానే ఫాస్ట్గా షాపింగ్ చేసేసాము, క్లోజింగ్ టైం అని. సో అంత షూట్ చేయలేదు. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఇప్పుడు తినడానికి. చూడండి, జాపనీస్ స్టైల్లో కూర్చొని తింటున్నారు. గుడ్ మార్నింగ్ క్యోటో. సో ఈరోజు నారా అనే ప్లేస్కి వెళ్తున్నాము క్యోటో నుంచి. మా పికప్ పాయింట్కి వెళ్తున్నాము. లక్కీలీ ఇట్స్ నాట్ దట్ ఫార్. సో ప్లస్ ఈరోజు ఫస్ట్ టైం లేట్ కూడా కాదు, కొంచెం కరెక్ట్ టైంకే రీచ్ అవుతామేమో. ఎర్లీగానే బయలుదేరాము. అండ్ దట్స్ క్యోటో. సిగ్నల్ పడింది, నేను వెయిట్ చేస్తున్నాను. నితేజ్ వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా చాలా స్పెషల్, ఎస్పెషలీ నితేజ్కి. ఎందుకంటే తన ఫ్రెండ్ యూజీ ఈరోజే మమ్మల్ని కలుస్తున్నాడు. సో మేము నారా ట్రిప్ నుంచి అరౌండ్ ఈవినింగ్ వచ్చేస్తాము. సో యూషీని ఈవినింగ్ కలుస్తున్నాం అనమాట. హీ ఈస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. మాతో 2 days ఉంటున్నాడు. మాతో 2 days ఉంటున్నాడు, ఈరోజు రేపు. ఈ నారా రోడ్స్ మీరు చూస్తుంటే యాక్చువల్లీ చాలా సెరీన్ ఉన్నాయి. చిన్న చిన్న హౌసెస్తో
చిన్న చిన్న నారో రోడ్స్తో. అలానే ఇక్కడ వెనక ఆల్రెడీ నితేజ్ ఫ్రెండ్స్ని చేసేసుకున్నాడని చెప్పా కదా. సో హీఈస్ ప్రభాకర్, ద వన్ విత్ ద బ్యాగ్, అండ్ ద అదర్ గై ఈజ్ ఆకాష్. వీళ్ళు మాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ వీడియోలో చాలా టైం వరకు వీళ్ళు ఉంటారు. వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ దెమ్. దే ఆర్ ది మోస్ట్ అమేజింగ్ గైస్ వీ హ్యావ్ మెట్ దేర్. సో యా, నారా డియర్ పార్క్కి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ క్యోటో ఎలా అయితే ఏన్షియన్ క్యాపిటల్ ఆఫ్ జపాను, నారా కూడా ఫర్ ఆల్మోస్ట్ 80 years జపాన్స్ క్యాపిటల్ అంట. ఇలా మన మీదకి వస్తాయి అన్నమాట. అండ్ దీస్ ఆర్ వైల్డ్, బీ వెరీ కేర్ఫుల్. But be careful, be careful. No, come. Let's go inside and see if it's all seems fine. Then we can touch. Wow, these are the entrances. Nitesh badly wants to touch them, but he's scared. You can touch it. Touch. Urke alana. Emano. Koini amma padava. Emano. Oh, super. Deers, huh? Hey, deers. Here. He's like, నితేజ్ సెల్ఫీ తీసుకునే చూస్తున్నాడు. అసలే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చాలు ఎగ్గిచ్చి తంతుంది వెనక. కమ్ విత్ మీ, తీసుకెళ్ళు బెంగళూరుకి. ఓ, ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూసారుగా, ఇవి వీళ్ళ దేవుళ్ళు యాక్చువల్గా. సో ఇలానే ఉంటారన్నమాట. అమ్మో, దాని కొమ్ములు చూసారా? ఇక్కడ ఫుడ్ ఉంది వీటికి, ఇవి కొనుక్కొని వేయాలి. ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఏవో నిప్పట్లు లాగా ఉన్నాయి చూసారా? ఇక్కడ మంచి వాటర్ బాడీ ఉంది ఒకటి, బ్యూటిఫుల్. వావ్, ఇవి వాష్రూమ్స్. నితేజ్ చూడండి వాటర్ తాగుతున్నారు అక్కడ. మా నితేజ్కి వాటర్ అలా వచ్చినప్పుడు గడ్డం మీద పడకూడదు, ముఖం మీద పడకూడదు, కానీ వాటర్ తాగాలి. అది ఎలా తాగుతారు? ఇది నేను జస్ట్ చెప్పానండి. ఎంట్రన్సెస్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడు అనగానే కోట్ ఇప్పేసి చూడండి, వెళ్ళి పిక్చర్ తీయంటూ. Excellent body language, yeah. What a performance. ఇప్పుడు ఒక ఫేమస్ ష్రైన్కి వెళ్తున్నాము. నారా ఏరియాలోనే ఉంటుంది. ఇది పేరు మర్చిపోయాను, కానీ ఇప్పుడు ఈ స్ట్రీట్స్ అన్నీ చూస్తున్నారు కదా. మామూలు సీజన్ టైంలో అయితే, మేమైతే వింటర్ సీజన్లో వచ్చాం కదా, యూజువల్గా సీజన్ టైంలో ఇది మొత్తం క్యూ ఉంటుంది. మీరు కొన్ని రీల్స్లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం క్యూ ఉంటుంది, చాలా క్రౌడెడ్ ఉంటుంది ఈ ప్లేస్. వీ వర్ లక్కీ ఇలా ఫ్రీగా ఉన్నందుకు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. కొన్ని సాంగ్స్ అవి కూడా చేశారు. నేను వీలైతే అటాచ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ష్రైన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ మల్టిపుల్ ష్రైన్స్ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని వెళ్ళాలి. అది బ్యాంబూలో నుంచి వస్తుంది వాటర్. అది వీళ్ళ స్పెషాలిటీ. చూస్తున్నారు కదా, అంతా హ్యాండ్ వాష్, కాళ్ళు కడుక్కొని అంతా ఎంట్రన్స్లో వెళ్ళాలంట లోపలికి. సో ఇలా ఎంటర్ అవ్వగానే అందరు ప్రే చేస్తున్నారు. చాలా సేక్రెడ్ అంట వీళ్ళకి ఇది. చోటు అసలు నాతో ఉండట్లేదు. హీస్ ప్రభాకర్, our new friend. So I'm vlogging. Nice. It'll come on my channel. Nice. You were showing something, sorry. Yeah, that's okay. I'll show you. Yeah. So Nitesh asal nato ravatledu. He's only going with Akash and he left me. So Prabhakar was saying there is one song that was shot here, Tamil Vijay Talapati movie song, and Kajal Agarwal, right? Yeah, Kajal. Yeah, what was the song's name? Kandangi. Ha. Chillene da zodo yetre
check out that song. Same locations lo teesaru. Same exact location. Okay, here. So Prabhakar got very good picture. This is not a picture. That's why he's very happy. Look at his face. Yeah, look at his face. They It's thought shining. he's a celebrity from Chennai. Yeah, so everybody stopped while he's taking a picture. This is not a picture, Prabhakar. So look at this. Whose picture came out well? Prabhakar's picture came out really well and he is extremely happy. Yeah, he is the one. Yeah. That's so. I'm not loud. Like me and Prabhakar is so loud. Wait. And Wait. Yeah. Like me and him. That's not a picture. and Siri are very loud. Whenever I open, Too loud. whenever I open my phone, Prabhakar is like posing. He starts posing. It's not a picture, by the way. Yeah, it's not a picture. You better know that. And in Japan, these guys are screaming. People are getting offended. Not but, these guys, you but and still Prabhakar. these guys are screaming. We two are so sober. No, for us, even Okay, here. for us, even with sun, it's Yeah. such bad pictures. But for Prabhakar, without sun, also. He is the sun. Yeah. Nice. Prabhakar, you're also vlogging. No, I'm not vlogging. He was like, No, say after hi to you, I got everyone. inspired. No, so Prabhakar is excited for the vlog, and let me know in the comment section what is the relationship between these two, Akash and Prabhakar. I hope I don't get Please told now. let me know. So, What do you think of those two? You will see more content and the chemistry between these guys. Yeah. So you should Chem- expect The sake. chemistry. You have to take the sake. Let's have more sake and video. Yeah. So I think you guys should expect what's the relationship. I Okay, think- how they are related to each other. Are they friends? Are they Okay. friends? Are they relatives? Yeah. Okay. Are they Or did they just siblings? meet over here? Yeah. Okay. So yeah, you guess. Or if they got to know each other in this trip only. So please let me know in the comment section. It'll be more fun. నాకు So తెలిసి we met two amazing friends over here. Yeah, ఇక్కడే కాదు They are టోక్యో so లోనే good. మీట్ They are so అయ్యాము. good. Prabhakar and Akash. Yeah. So we are having like a lot of fun with these guys. Lots Yeah, of yeah, fun. అయితే Very lucky to meet these guys in Tokyo. And I'm sure it'll continue. yeah. చాలా కంటెంట్ వస్తుంది guys. I think I'll have to cut this series into 2. ఇదిగోండి ఇక్కడ వెనకాల ఉన్నారు. వేరేదే. ఇదిగోండి. She's speaking about you guys only. So Like we met you guys in Tokyo and like journey she's The thing, she missed the train, and we guys, I mean, you lost her, and then we went and got her. I am already ideas to shooting. I am already shooting. He is telling the entire plan in this. So we are planning to meet them on 31st, and we are going to celebrate 31st night with him, with them New Year's Tokyo. evening. So it's gonna be a Tokyo's blast. ours. సో ఇవి రైస్ బాల్స్ అంటారు, చాలా ఫేమస్ ఇక్కడ. వీళ్ళది ఒక డెలికసీ. ఇది ప్యూర్ వెజ్, అంటే డెజర్ట్ లాగా. సో దీన్ని ఇలా కాల్చి ఆ పైన పెట్టారు కదా, అదే రెడ్ బీన్ పేస్ట్ అన్నమాట. ఇదిగోండి ఇవి స్వీట్ పొటాటో చిప్స్. చాలా బాగున్నాయి. సో ఇది ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాము. లోపల చూసారా మొత్తం ప్లేన్ ఉంది. ఏంటది అది చెప్పు. రైస్ కేక్స్ విత్ రెడ్ బీన్ టేస్ట్ చాలా బాగుంది. అంటే ఎక్కువ స్వీట్ లేదు, చాలా బాగుంది. ఇది ట్రై చేద్దాం. ఆ స్మోకీ ఫ్లేవర్ సూపర్ ఉంది. So when the is that in the sound, Go to- you will see the shadow in the lake. It's very beautiful. Having Yes. noodles, fried So today noodles. we will see this Finally beautiful he got scenery. something Yeah. to eat. And also, సో ఇప్పుడు కింకాకూజీ టెంపుల్ అనే దానికి వెళ్తున్నాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట వీళ్ళది. ఇలా వాటర్ మధ్యలో అలా ఉంటుందంట. లొకేషన్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇస్ వాట్ దే సెడ్. సో ఇంతకు ముందు వెళ్ళిండే టెంపుల్ ఇలా సేక్రెడ్, చాలా సేక్రెడ్ అంట వీళ్ళకి. ఇది ఎస్థెటికలీ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ ఇలా లొకేషన్ వైజ్. సో లోపలికి వెళ్ళాక చూపిస్తాను.
వావ్, టెంపుల్ చూడండి ఎలా ఉందో. టచ్ ద టెంపుల్. చెప్పానా వాటర్ మధ్యలో ఉంటుందని. బ్యూటిఫుల్ లొకేషన్. సో చూసారు కదా, టెంపుల్ నుంచి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత బాగుందంటే ఈ ప్లేస్, చాలా సెరీన్గా, అమేజింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మిస్కన్సెప్షన్ లైక్ జపాన్లో ఏముంది, ఊరికే డబ్బులు వేస్ట్ అలా ఇలా అనుకుంటే మాత్రం దట్స్ రియలీ రాంగ్. జపాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లొకేషన్స్, full of everything. Look at this too. Wow. No, the entire place, akkadakada waterfalls. ఎంత సెరీన్ ఉంది చూడు. అలా ఈవినింగ్ వాక్స్ ఇక్కడ చేస్తుంటే. ఇక్కడ ఏదో ట్రెడిషన్ ఉంది, విష్ చేసి డబ్బులు వేస్తే విషెస్ కమ్ ట్రూ అన్నట్టు. నితేజస్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా వెనక. ఆ వ్యూ కాదు నేను చెప్పింది. సో ఇక్కడ లోపలికి వచ్చేసాము, కనిపిస్తుందా ఇది. ఇప్పుడు అరిషయామా బ్యాంబూ ఫారెస్ట్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇది క్యోటో ఫేమస్ ప్లేసెస్లో టాప్లో ఉంటుంది, అంత ఫేమస్ ప్లేస్. అలా వెళ్ళే దారిలో రైట్ సైడ్ చూడండి, అంతా లోకల్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఎలా ఉంటుంది అనేది. వెరీ వెరీ నైస్ హౌసెస్. ఇక్కడ అంతా మళ్ళీ ఈ ట్రీస్ ఉన్నాయి ఈ రోడ్స్ లో. జపాన్ ఇస్ అ వైబ్. ఎంటర్ అయిపోయాము బ్యాంబూ ఫారెస్ట్ లోకి. ఇలా ఉంటుంది, ఓ ఇలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. On both the sides. Oops. No, but what is it? Is it the graveyard? Oh, and they were dancing. No, you won't believe. I'll show you. I'll show you exactly. Very nice. That's why it's closed. He was dancing exactly. ఇవన్నీ టోమ్స్ అంట. ఇందాక చూసారు కదా, ఇది మోస్ట్ ఆఫ్ ద సాంగ్ ఇక్కడే నియర్ బై లొకేషన్స్లో షూట్ చేసినట్టున్నారు. విజయ్ తలపతి సాంగ్ విత్ షార్ట్ హియర్ గైస్. నెక్స్ట్ స్లైడ్లో అటాచ్ చేస్తాను. అన్న యారు తలపతి. సో అలా డెన్స్ బ్యాంబూ పార్క్ నుంచి ఇలా లోపలికి వస్తే వీళ్ళవి చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. Nitesh is always yawning on my video. Idiot. You're always yawning. Are you that sleepy? So ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా సీ ఫుడ్ ఉంది. ఇక్కడ క్రాబ్ ఉంది, నేను క్రాబ్ తీసుకున్నా, క్రాబ్ స్టిక్స్. I'm gonna try this. I love crab. సో ఇప్పుడే ఆన్ ద వే ఒక కాఫీ ప్లేస్కి వచ్చాము. అదిగోండి కాఫీ తీసుకుంటున్నాం, మంచి వేడిగా. అలా కాఫీ తాగేసి మళ్ళీ బ్యాక్ టు క్యోటో. అయిపోయింది, ఇప్పుడు వచ్చేసాము. 6 o'clock అవుతుంది టైము, కానీ చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు నితేజ్ ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పాం కదా, గ్రేట్. సో కలిసేకి వెళ్తున్నాము. తను కూడా మా హోటల్లోనే తీసుకున్నాడు. ఇప్పుడు నితేజ్ చాలా చాలా ఎక్సైటెడ్. అదొకటి నేర్చుకున్నాడు ఇక్కడ వచ్చాక. కొన్నిచివా అది ఇంకొకటి. సో సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట రూమ్ కి. చింకు ఓ నీ అబ్బా ఆపరదే.
మా హోటల్కి వచ్చేసాము. ఇక్కడికే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే నెక్స్ట్ వీడియోలో యూషిని వాళ్ళ ఫ్యామిలీని కలిసి క్యోటో అంతా మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసామో చూసేయండి. అంతవరకు బాయ్ బాయ్. கண்டாங்கே கண்டாங்கே கட்டி வந்த பொண்ணு கண்டாலே கிறுக்கா வச்ச கண்ணு அந்த கண்ணுக்கு 5 லட்சம் தாரேண்டி நெஞ்சுக்கு சொத்தெழுதி தாரேண்டி மொத்தம் தரியா வீடு தல்லா கோலம்